గురించి అయితే వాళ్ళు పెట్టే అవకాశం ఉంది. వక్లాభరణం కృష్ణమోహన్ రావు గారు బీసీ కమిషన్ మాజీ చైర్మన్ మనతో పాటు ఉన్నారా లైవ్ లో? వక్లాభరణం గారు, ఎస్ వక్లాభరణం గారు, మీరు ఇప్పటివరకు విన్నారు వక్లాభరణం గారు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పింది. ఎందుకు కాంగ్రెస్ కు ఇంత మైలేజ్ రావాలి కదా? 1931 తర్వాత బీసీ జనాభా లెక్కలు బయట పెట్టింది. ప్లస్ హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్లు ఉన్నాయి. వాళ్ళు చేసిన వాళ్ళు బయట పెట్టలేదు, వీళ్ళు ఇక్కడ బయట పెట్టారు. నా రేవంత్ రెడ్డి ఏమంటారంటే నన్ను మెచ్చుకోవాల్సింది పోయి అందరు తిట్టే పరిస్థితి వస్తుంది, ఎందుకు ఈ విధంగా చేస్తారని సొంత పార్టీ క్యాడర్ ని ప్రశ్నిస్తున్నారు. భరత్ గారు, దీనిలో చాలా యాంగిల్లో మనం ఆలోచించాలి. సర్వే చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రావడం, సర్వే చేసిన దాన్ని మనం ఎప్పటికప్పుడు అభినందిస్తూ వచ్చాం. మేము మొదటి నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే, మీరు అసెంబ్లీ ఎన్నికలప్పుడేమో కామారెడ్డిలో 42% రిజర్వేషన్లు ఇస్తాము స్థానిక సంస్థల్లో అనేటువంటి మాట చెప్పారు. లోకసభ ఎన్నికలకు వచ్చేసరికి 50% క్యాపే తీసేస్తాము, జనాభా దమాషా మేరకు బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామనేటువంటి మాట చెప్పారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసి అసెంబ్లీలో గెలిచారు. లోక్సభ ఎన్నికల్లో కూడా మెజారిటీ సీట్లు సాధించుకున్నారు. సరే, కేంద్రంలో అధికారంలోకి రాలేదు. ఇవాళ నేను మొదటి నుండి నాలాంటి వాడు చెబుతున్నది ఏంటంటే, మీరు ఈ లెక్కల్లో కొద్దిగా అదంతా మైండ్ గేమ్ గా కనబడుతున్నది. లెక్కలేంటి, తగ్గించిండ్రు, పెంచిండ్రు, ఈ విషయాలను పక్కన పెడితే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని మీరు ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా భూసాని వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మాజీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని దానికి కమిషన్ చైర్మన్ గా వేశారు. ఈ సర్వే జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో వెంకటేశ్వరరావు గారు ఆగమేఘాల మీద ఈ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించిన నివేదిక సమర్పించిండు. ఈ నివేదిక ఎక్కడ ఉందయ్యా అంటే, ఎప్పుడు ఇచ్చిండయ్యా అంటే స్పష్టత లేదు. గుట్టు చప్పుడు కాకుండా నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే దాంట్లో ఏమున్నదంటే ఇంతవరకు చెప్పరు. మీరు సర్వే పూర్తయిన తర్వాత ఈ డాటాను వెంకటేశ్వరరావు గారికి ఇస్తే ఆయన అన్ని పద్ధతుల్లో అధ్యయనం చేసిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గురించి మనందరికి తెలుసు. కృష్ణమూర్తి కేసులో ఏం చెప్పారు? 50 ఎస్సీ ఎస్టీ బీసీ కలిపి 50% దాటొద్దన్నారు. దానికి అనుగుణంగానే డెడికేటెడ్ కమిషన్ వేసినారు. కానీ నేనేమంటున్నానంటే, ఈ డెడికేటెడ్ కమిషన్ 50% లోపే ఇవ్వమని చెప్తుంది, అది అందరికి దేశం అంతా తెలిసిందే. కానీ ఇవాళ ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితి, మీరు ఇంటింటికి వెళ్లి మొత్తం లెక్కలు తీసారు. లెక్కలు తీసిన తర్వాత ఆ డాటాను అధికారికంగా మీరు వెంకటేశ్వరరావు గారి కమిషన్ ఇస్తే దాన్ని అన్ని కోణాల్లో సామాజిక వెనుకబాటుతనం, రాజకీయ వెనుకబాటుతనాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి నిపుణులతో చర్చించి నిపుణత కలిగినటువంటి ఒక సంస్థలకు ఇచ్చి ఆ డాటానంతా అనాలిసిస్ చేసి ఒక సమగ్రంగా నివేదిక ఇస్తే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి అని చెప్పి మేము నమ్మేవాళ్ళం. అలాంటి ప్రామాణిక పద్ధతులు పాటించకుండా ఇటు సర్వే జరుగుతూనే ఉంటది, ఆగమేఘాల మీద ఆయన నివేదిక ఇచ్చిండు. మరి ఇక ఎందుకు ఈ సర్వే? ఎందుకు? మీరు 42% ఇచ్చేటటువంటి ఉద్దేశమే ప్రభుత్వానికి లేనప్పుడు ఈ సర్వే ఎందుకు? బీసీలకు 42% ఇస్తామనేటువంటి మాట చెప్పుడు ఎందుకు? ఇస్తామంటారు, ఇస్తాం, అసెంబ్లీలో రిజల్యూషన్ చేస్తాం, కేంద్రానికి పంపిస్తాం, 9th షెడ్యూల్లో కేంద్రం చేర్చాలి అంటారు కదా. నేను అదే మాట్లాడుతున్నా భరత్ గారు, నేను అక్కడికే వస్తున్నా. నేనేమంటున్నాను, మీరు బిల్లు పెడతారు, ఒకటి బిల్లు పెట్టి మీకు ఇక్కడ అధికారం, మీకు జనాభా ఉన్నది కాబట్టి, మీ సంఖ్య ఉన్నది కాబట్టి దాన్ని చట్టం చేస్తారు. తీసుకుపోయి మీరు అక్కడ ఎక్కడికి సోషల్ జస్టిస్ మినిస్ట్రీకి ఇస్తారు. ప్రాథమికమైనటువంటి అంశాలను ముందు ఈ చట్టంలో ఏమున్నదని చెప్పి వాళ్ళు పరిశీలిస్తారు. మీ అనాలిసిస్ పార్ట్ ను చూస్తారు. మీరు 42% ను ఏ విధంగా సాధికారికంగా ఇవ్వాలనేటువంటి దాంట్లో మీ క్వాంటిఫియబుల్ డాటా ఏమిటి, మీ జస్టిఫియబుల్ డాటా ఏమిటి అని చెప్పి వాళ్ళు పరిశీలిస్తారు. ఈ చట్టంలో ఏం లేదు, ఆ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో ఏ డాటా లేదు, ఏ అనాలిసిస్ లేదు కాబట్టి ఇది ప్రాథమికమైనటువంటి అర్హత కూడా లేదని చెప్పి దాన్ని వెనక్కి పంపుతారు. అప్పుడు మీరు 42% ఎట్లా ఇస్తారు? మీరు ఉభయ సభల్లో దీన్ని పెట్టించి ఒప్పించి 9th షెడ్యూల్ తర్వాత ముందు ప్రాథమికమైనటువంటి అర్హత, ఎలిజిబిలిటీ కూడా ఇది సాధించదు కదా. కాబట్టి మీరు ప్రామాణికమైన డాటా ఉంది కదా, ఇప్పుడు ఈ డాటా అంతా సేకరించారు కదా, ఇది సరిపోదంటారా? రా డాటాను పట్టుకొని మీరు బిల్లు చేస్తారా? ఇప్పుడు మీరేంటి, ఎస్సీ ఎస్టీ బీసీలు కలిపి 50% దాటద్దు అనేటువంటిది 5గురితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం కృష్ణమూర్తి కేసులో కర్ణాటకలో చెప్పింది. అది దేశం అంతా ఇప్పుడు వర్తిస్తున్నది. మీరు 50% దాటకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినాక మీరు దాటడానికి కావాల్సినటువంటి గణాంకాలను, అధ్యయనాన్ని తయారు చేసి ఇవ్వాలి కదా. మీరు రా మెటీరియల్ పెట్టుకొని ఆ కట్టగట్టి మీరు పంపితే మోడీని చూసుకోమంటారా?
మీరు దాన్ని ఆ ఐదుగురితో కూడినటువంటి ఇప్పుడు సరిపోదా ఈ కులగన్న సరిపోదా 46% సరిపోదా? ఎట్లా సరిపోతుంది అంటే 46%కి 42% ఇస్తావా? అది ఇచ్చేదానికి నీకు ఒక ప్రామాణికత ఉండాలి కదా. మీరు అధ్యయనం చేసినటువంటి నివేదికలు ఉండాలి కదా. శాస్త్రీయం మీరు సైంటిఫిక్ మెథడ్ లో చేసిన అంటున్నారు. మీ సైంటిఫిక్ మెథడ్ ఏంటి? మీరు ఏ మెథడాలజీని ఉపయోగించారు? మీరు ఏ సంస్థలను, మీ నిపుణుల కమిటీ ఎవరు? మీ కమిటీ ఎట్లా దీన్ని అనాలిసిస్ చేసింది? ఏ సంస్థకి ఇచ్చారు? ఏ పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ని ఎట్లా నిర్ధారించగలిగినారు? అది కదా మేము చెప్పమనేది. అది చెప్పమంటే మైండ్ గేమ్ ఆడుతూ మేము గణన చేస్తాం, దేశానికి ఆదర్శం. దేశానికి ఆదర్శం? నువ్వు గణన చేసినందుకు నువ్వు గొప్పవాడు అని మేము కూడా మెచ్చుకుంటాను కదా. కానీ మెచ్చుకోవట్లేదు, తిడుతున్నారు. మెచ్చుకుంటానా? ఎవరు మెచ్చుకున్నట్టుగా అనిపించలేదు నాకు. మెచ్చుకోవడం మీన్స్ నేను ఏమంటున్నా సార్, సర్వే చేయడం చాలా గొప్ప విషయం, ముందుకు రావడం గొప్ప విషయం అని చెప్పి మేము చాలా సందర్భాలు అన్నాం. నేను బీసీ కమిషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారిని స్వయంగా కలిసి అభినందించిన. మీరు ఆనాడు అసెంబ్లీలో తీర్మానం పెట్టారు, గొప్ప కార్యక్రమం చేసిందని. కానీ ఒక్క పద్ధతి కూడా ప్రామాణికంగా లేదు, ఒక్క స్టాండర్డ్ మెథడ్ ఉపయోగించలేదు. ఒక్క సోషాలజిస్ట్ గానీ, ఆంథ్రోపాలజిస్ట్ గానీ, ఎకానమిస్టులు గానీ, మీరు ఎవరితో కూడినటువంటి నిపుణుల కమిటీ వేయకుండా నిపుణుడు కానటువంటి పూసాని వెంకటేశ్వరరావు నేసి ఆగామేఘాల మీద నివేదికను తెప్పించుకుని గుట్టు చెప్పుడు కాకుండా రహస్యంగా నివేదిక తీసుకుని మీ దగ్గర పెట్టుకున్నారు. ఇక సర్వే ఎందుకు? ఈ లెక్కలు ఎందుకు? మీ బిల్లు దేనికి పనికొత్తది? లెక్కలు లేని బిల్లు, శాస్త్రీయత లేనటువంటి గణాంకాలు, సాధికారత లేనటువంటి అధ్యయనాలు మీకు దేనికి పనికొస్తాయి చెప్పండి? ప్రాథమికంగానే మీకు అక్కడ ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు మీ ఉద్దేశంలో ఏం చేయాలంటారు? నేనేమంటున్నానంటే, ఇప్పుడు లెక్కలైతే ఉన్నాయి, 46% బీసీలు లెక్కలైతే ఉన్నాయి, 46% బీసీ లెక్కలు తీశారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు భూసాని వెంకటేశ్వరరావు గారు ఒక నివేదిక ఇచ్చిండ్రు, దీని మీద ఇచ్చిండు. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన స్థానిక సంస్థలకు ఎలక్షన్లు పెట్టమని ఇచ్చిందా? పట్టణ ప్రాంతాలకు ఏమనడా? మొత్తం స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టమని ఇచ్చాడని ఒకటి. దాంట్లో ఏ ప్రామాణికమైన పద్ధతులు పాటించిండు, ఏ డాటా తీసుకున్నాడు? ఇప్పుడు ఒకటి కృష్ణమోహన్ గారు, ముస్లిం బీసీలు కలిపితే 80% బీజేపీ మద్దతు ఇవ్వదు కదా, క్లారిటీ కదా. ఇప్పుడు వాళ్ళ కేంద్రంలో ఉన్నారు, వాళ్ళ ప్రిన్సిపల్ అగేన్స్ట్ గా ఖచ్చితంగా ఇవ్వదు. నేను భరత్ గారు ఈ సెక్షన్ కలిపితే ఇవ్వదు, అదైతే క్లారిటీ ఉంది. నేనేమంటున్నానంటే, ముస్లిం బీసీలు, ముస్లిమేతర బీసీలు అనేది పక్కన పెడదాం. వీళ్ళు అవునన్నా కాదన్నా ఓబీసీలలో ముస్లింలు అనేటోళ్ళు ఉన్నారు. గుజరాత్ లో కూడా మోడీ గారు కూడా కలిపాడు. అది దాన్ని మనం అది కాదు నేనన్నది. నూరు భాష రాజశేఖర రెడ్డి కలిపిన బీసీలు అంటున్నా, రాజశేఖర రెడ్డి టైంలో కలిపిన బీసీలు అంటున్నా. ఈ గ్రూప్ బీసీ ఈ గ్రూప్ గురించే మాట్లాడుతున్నా. అంతకుముందు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, దూదేకుల, వాళ్ళ గురించి ఎవరు బీజేపీ అబ్జెక్షన్ వ్యక్తం చేయలేదు. అయితే సార్ ఇప్పుడు నేను ఆ కోణం కంటే కూడాను అంతదాకా కూడా పోదు. మీరు ఇక్కడ ఒక కమిషన్ వేసినప్పుడు ఆ కమిషన్ కు కొంత నిధులు ఇచ్చి, దానికి సమయం ఇచ్చి, ఒక సర్వసమగ్రంగా అధ్యయనం చేయండి అయ్యా అని చెప్తే బాగుండేది. మీరు ఒక నెల రోజులకనే దానికి జీవో 49 ఒకసారి చూడండి. అది ఎప్పుడు ఇచ్చారు? నవంబర్ లో ఇచ్చి, గత సంవత్సరం నవంబర్ లో ఇచ్చి ఒక నెలలోనే మీరు నివేదిక ఇవ్వమని చెప్పారు. ఆయన మొన్న ఫిబ్రవరి 10వ తారీఖు ఎప్పుడో నివేదిక ఇచ్చిండు. నివేదిక ఇచ్చిన తర్వాత ఆయన టెన్యూర్ అయిపోయింది. ఎందుకంటే టైం బౌండ్ కమిషన్ అది. ఆ జీవోలో స్పష్టత లేదు. ఆ 6 నెలలు ఉంటాడా, సంవత్సరం ఉంటాడా అని చెప్పి ఆ జీవోలో ఏం చెప్పలేదు. అది పక్కన పెడితే మీరు నివేదిక తీసుకున్నారు కదా, మీ ఇప్పుడు మళ్ళా కొంత ఏదైతే మిస్సింగ్ ఉన్నారో దానికి సంబంధించినటువంటి సర్వే చేయాలని చెప్పి ఇప్పుడు కొంత అవకాశం ఇచ్చిర్రు. ఈ డాటా మొత్తం సర్వే మొత్తం అయిన తర్వాత ప్లానింగ్ డిపార్ట్మెంట్ వెంకటేశ్వరరావు గారికి, ఏది డెడికేటెడ్ కమిషన్ కి ఈ డాటాను అఫీషియల్ గా పంపిస్తే ఆయన అధ్యయనం చేసి ఆయన చెబుతూనే ప్రభుత్వం ఇచ్చినటువంటి గణాంకాలు 42 కాదు, జనాభా ప్రకారము ఇక్కడ రిజర్వేషన్లు పెట్టేటటువంటి గొప్ప క్వాంటిఫియబుల్ డాటా ఉందని చెప్పి ఆయన నిర్ధారించాలి. అప్పుడు కదా మీకు అక్కడ బిల్లు రూపంలో గానీ, చట్టం రూపంలో గానీ, రేపు పొద్దున ఎవరైనా న్యాయస్థానం డెడికేటెడ్ కమిషన్ పంపించాలంటారు ఫస్ట్. అంతే కదండి. మరి ఎందుకేషన్ డెడికేటెడ్ కమిషన్? డెడికేటెడ్ కమిషన్ ఎందుకు వేసారు మీరు? ఇంకొక ముచ్చట, విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా 42% ఇస్తానని మీరు చెప్పారు. మరి బీసీ కమిషన్ కూడా పంపాలి కదా. విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంచాలన్నప్పుడు ఈ డాటాను బీసీ కమిషన్ పంపిస్తే బీసీ కమిషన్ అధ్యయనం చేసి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. ఇటు డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలి, అటు బీసీ కమిషన్ 2 రిపోర్ట్లు ఇచ్చిన తర్వాత ఈ రిపోర్ట్లను పెట్టుకొని అప్పుడు బిల్లులు తయారు చేసి, అప్పుడు చట్టం చేసి, అప్పుడు మీ కేంద్రానికి పంపితే అది ప్రాథమికమైనటువంటి అర్హత లభిస్తుంది. లేకపోతే మీరు ఇవాళ విద్యా ఉద్యోగ రంగాల్లో 50% దాటొద్దని మండల్ కమిషన్ కేసులో 1992లో ఇందిరా సాహ్ని కేసు 9 మందితో కూడిన రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది. ఇవాళ దాన్ని కూడా మీరు ఛాలెంజ్ చేయాల్సి ఉంటది. ఇక్కడ లోకల్ బాడీస్ లో కృష్ణమూర్తి కేసును ఛాలెంజ్ చేయాల్సి ఉంటది. అందుకని
మీరు అక్కడ ఉభయ సభల్లో చట్టం చేసి 9th షెడ్యూల్ అనే మాట పక్కన పెడితే ముందు గవర్నర్ సుప్రీంకోర్టుని ఎట్లా ఒప్పిస్తారు మీరు? సుప్రీంకోర్టు ఆల్రెడీ ఒకసారి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అది దేశమంతా వర్తిస్తుంది. అందుకని ముందు సుప్రీంకోర్టును కూడా మీరు ఒప్పించాల్సినటువంటి అవసరం ఉంటది. ఇంకొక విషయం ఏంటంటే 27/4/1973 తర్వాత ఏదేని రాజ్యాంగం యొక్క మౌలికతను దెబ్బతీసే విధంగా మీరు 9th షెడ్యూల్ లో పెడితే మేము జ్యుడిషియల్ రివ్యూకు తీసుకుంటే మంచి, అది కూడా 9 మందితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది. అందుకని ఇవాళ 9th షెడ్యూల్ 9th షెడ్యూల్ అంటే 9th షెడ్యూల్ అనేది ఇవాళ పెద్ద సేఫ్ మోడ్ ఏం కాదు. కాబట్టి మీరు ప్రామాణికమైన పద్ధతులు పాటించండి. ఇటు బీసీ కమిషన్ నుండి డెడికేటెడ్ కమిషన్. రేవంత్ రెడ్డి మెచ్చుకోవాల్సిందే కదా, వక్లాభరణంగా రేవంత్ రెడ్డి మెచ్చుకోవాల్సిందే కదా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన మాట మేరకు సర్వే అయితే చేశారు, అది చేయలేదు. 90 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం చేయలేదు. అయినా మెచ్చుకోకుండా ఆయన్నే టార్గెట్ ఎందుకు చేస్తున్నారు? చేసే ఆయన చెప్పిన సెన్స్ ఎట్లా ఉందంటే కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు అనే విధంగా ఉంది. ఇంతవరకు ఎవరు ముట్టుకోలేదు, నేను నా పని నేను చేశాను, చేసినా మెచ్చుకునే బదులు ఎందుకు తిడుతున్నారు అని అంటున్నారు ఆయన. ఇప్పుడు మీరు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో 42% ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పిందో దానికి అనుగుణంగా ఒక సిస్టమేటిక్, ఒక శాస్త్రీయమైన పద్ధతిలో మొదటి నుండి ఈ విధానాన్ని తీసుకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇంత టార్గెట్ అయ్యేవాడు కాదు. ఎప్పుడు కూడా లోపభూయిష్టమైనటువంటి విధానాలు. ఇవాళ బీహార్ ను ఆదర్శంగా తీసుకుంటే కేవలం 17 క్వశ్చన్లతోనే బీహార్ సర్వసమర్థంగా అక్కడ 14 కోట్ల జనాభాను గణించింది. ఇక్కడ ఎంత అండి? మనకు 3 కోట్ల మందిని, 3-4 కోట్ల మందిని. మీరు 50-60 క్వశ్చన్లు పెట్టిండ్రు, వ్యక్తిగతమైన క్వశ్చన్లన్నీ అడిగినరు. ఆ దశలోనే ఏమైపోయింది? వివరాలు ఎవరు ఇవ్వడానికి ముందు రాలే. అంటే ఏమిటి? మీరు వివరాలు కూడా రావద్దనేటువంటి దురుద్దేశంతో చేసిందనేటువంటి అపవాదును ఈ రాష్ట్ర ప్రభుత్వం మూటగట్టుకున్నది కదా. మీరు క్వశ్చన్ అంటే ఓన్లీ క్యాస్ట్ సంబంధించి అడిగితే సరిపోయేది, ఆస్తులు అప్పులు అడిగేది లేకుండా అంటారా? ఇప్పుడు నేను ప్రాథమికంగా ఉండాలి సార్. ఇవాళ మీరు బీహార్ అధికారులను కూడా పిలిపించి మాట్లాడింది కదా. బీహార్ జీఏడీ దీన్ని చేసింది, జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ చేశారు బీహార్ లో. అక్కడ సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది. కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు ఏర్పడ్డా అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేందర్ గారిని తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు మా క్వశ్చనర్ ఇది, మేము 17 క్వశ్చన్లే పెట్టినామని చెప్పినప్పుడు నువ్వు 60 క్వశ్చన్లు ఎందుకు పెట్టాలి? నువ్వు అనవసరమైన రియల్ ఎస్టేట్ ద్వారా ఎంత సంపాదిస్తావు, నీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, నీకు ఎన్ని అప్పులు ఉన్నాయి, నువ్వు లాకర్లు ఎన్ని పెట్టినావు, ఇవన్నీ ఎందుకండి చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు మీకు లెక్కలకు సంబంధించి అయితే 46 సంబంధించి స్టాటిస్టిక్స్ లో అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదా? ఇప్పుడు నేనేమంటున్నాను సార్ అంటే క్వశ్చనర్ తోనే వీళ్ళు నీరు కార్చే కార్యక్రమం చేసిండ్రు. ఎప్పటికప్పుడు రెక్టిఫై చేయండి అని చెప్పి మాలాంటి వాళ్ళం పెద్దలందరం చెబుతూ వచ్చాము. మీరు క్వశ్చనర్ ను కనుక ఎందుకు నీరు కార్చారు? ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ బీసీ పొన్నం ప్రభాకర్ ఉన్నారు అక్కడ. పొన్నం ప్రభాకర్ గారు ఏనాడు పట్టించుకోలే. పిసిసి అధ్యక్షుల వారు మేము చాలా పనిచేస్తామని ఆయన చెప్తుండ్రు. నేనేమంటున్నానంటే మీరు క్వశ్చనర్ లో అనవసరమైన క్వశ్చన్లు ఉన్నాయి, వాటిని తొలగిస్తే ప్రజలందరూ ముందుకు వచ్చేవాళ్ళు. అంతేకాకుండా దీని గురించి ఎక్కడైనా ఒక ప్రకటన చేసిందా అండి? ఒక ప్రింట్ గానీ ఎలక్ట్రానిక్ మీడియాలో బహుళ ప్రచారం జరిగిందా? ఒక సామాజిక ఉద్యమంగా దీన్ని ఏనాడన్నా చేసిందా? ఆనాడు కేసీఆర్ అన్నట్టు ఆయన ఏం చేసిండు ఏంది పక్కన పెడితే ఒక ఊళ్ళో పుట్రాయికి పూజ చేసినట్టు చేసిండండి. మొత్తం ఎక్కడోడక్కడ విదేశాలు ఉన్నాడు కూడా ఉరికొచ్చి ఎవరి ఊళ్ళో వాడు ఉండి లెక్కలు రాయించిండ్రు ఒక్కరోజైనా. ఆ పద్ధతిని మనం మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ఇవాళ ప్రచారం చేయడంలో, ప్రజలను భాగస్వామ్యం చేయడంలో, పద్ధతులు అవలంబించడంలో ఎక్కడికక్కడ లోపభూయిష్టంగా చేసిండ్రు. ఇవాళ మేము బాగా కేసీఆర్ బెటరా? నేనేమంటున్నా సేకరణ చేసిన దాంట్లో కేసీఆర్ బెటర్. ఎందుకంటే ఆనాడు చాలా మంది పాల్గొనగలిగారు. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు పాల్గొన్నారు. శుభకార్యాలు వాయిదా వేసుకున్నారు. ఒక ఊరు నుండి ఇంకో ఊర్లకు పోలేదు. అక్కడే ఇంట్లో ఉండి వాళ్ళు లెక్కలు రాయించుకున్నారు. చాలా వరకు ఒక్కరోజు చేయడం తప్పు. ఒకరోజు సర్వే ఏనాడు చేయరాదు. సర్వే అనేది సమగ్రంగా చేయాలి. ఒక్కరోజు చేసింది తప్పు గాని విధానము అందరినీ ఆకర్షితులను చేయడంలో, ప్రజలను భాగస్వామ్యం చేయడంలో కేసీఆర్ గారు సక్సెస్ అయ్యారు. ఇవాళ వీళ్ళు ఎక్కడ సక్సెస్ అయ్యారు? 50 రోజులు చేస్తే రోజు తిట్టదండకమే. ఒక ఏదైనా అపార్ట్మెంట్ పోతే ఎవడన్నా మాట్లాడి చెప్పి ఆ అపార్ట్మెంట్ లో పోలే. నేను ఇవాళ భరత్ గారు నేను అడుగుతున్నా, హైదరాబాద్ లో 30% అయిందా? వాటికి స్టిక్కర్లు అంటూ పెట్టిర్రు. ఈ స్టిక్కర్ అంటూ పెట్టిన తర్వాత దీని మీద మళ్ళీ సూపర్విజన్ చేసినాం, దీని మీద ఇంకోటి చేసామని ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చెప్తున్నారు. నేను అంటున్నా స్టిక్కర్లు ఊరికనే అంటూ పెట్టిపోయినరు, వివరాలు వచ్చి మళ్ళీ అడగలేదు, పెన్సిల్ తో రాసుకున్నారు. ఈ మాటలు వాస్తవం కదా? కానీ ఇప్పుడు మీరు అడగొచ్చు కదా, పలానా ఏరియాలో మాకు మొత్తం డీటెయిల్స్ ఇవ్వండి, మేము క్రాస్ చెక్ చేస్తామని అడగొచ్చు కదా. అదే సార్ ఇప్పుడు మన అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెట్టిండ్రు. 2 పేజీల డాటా ఇచ్చి ఇది డాటా అన్నారు. మీరు కులాల వారిగా వివరాలు ఇవ్వండి, మొత్తం వివరాలు పేస్ట్ చేయండి. మీరు టేబుల్ చేస్తా అంటున్నారు కదా. మీరు అసెంబ్లీలో పెట్టిన తర్వాత ఎక్కడెక్కడ ఏం జరగలేదు, ఏ పద్ధతులు సక్రమంగా అవలంబించలేదు, 42% అసలు దాన్ని నిర్ధారించడానికి కావాల్సిన పద్ధతులు ఏమి చేయలేదని మేము సాధికారంగా నిరూపిస్తాం. మేమేమంటున్నామంటే
మాకేదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవడానికి పద్ధతులు ప్రామాణికంగా పాటించలేదు. Okay. ఊరికేనే మైండ్ గేమ్ ఆడుతున్నారు. మీరు కేసీఆర్ కేటీఆర్ ఇంకో మాకెందుకండి, బండి సంజయ్ గురించి మాకెందుకండి? బీసీల జీవితాలు ఎట్లా బాగుపరుస్తారు? బీసీలకు ఇచ్చినటువంటి హామీలు ఎట్లా నెరవేర్చుకుంటారు? 42% ఎట్లా నిలబెడతారు? రేపు బిల్లు చట్టమైన తర్వాత అక్కడ పార్లమెంట్ లో దాన్ని ఎట్లా నిలబెడతారు? సుప్రీంకోర్టులో ఎట్లా పోరాటం చేస్తారు? గది కావాలి మాకు. మీకు రాజకీయాలు మీరు మైండ్ గేమ్ ఆడుకోండి, పొలిటికల్ గేమ్స్ ఆడుకోండి, కానీ బీసీల జీవితాలతో ఆడుకోవద్దని చెప్పి మనం చేస్తున్నా. రైట్, థ్యాంక్ యూ వక్లాబుర్ణం గారు. సో మొత్తం రెహానా, ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం అయితే నిజానికి